హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో హనీ రోజ్, భావన మరియు ఊర్వశి కలిసి నటించినటువంటి రాణి ది రియల్ స్టోరీ. మూవీ అయితే చివరి వరకు సస్పెన్స్తో ఉంటూ మంచి ట్విస్టులతో ఉంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ధర్మపురం గ్రామంలోని గుడి దగ్గర జాతర జరుగుతూ ఉండడంతో ఆ ప్రాంతపు ఎమ్మెల్యే ధర్మరాజన్ కూడా తన భార్య సోనాతో కలిసి జాతర దగ్గరకి చేరుకుంటాడు. స్టేజ్ మీద మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మరాజన్, నా సిస్టర్ అయినటువంటి శీల నా జీవిత చరిత్రని బుక్కుగా రాస్తుంది, త్వరలోనే ఆ బుక్ కూడా రిలీజ్ కాబోతుంది అని ప్రకటిస్తాడు. ఆ తర్వాత ధర్మరాజన్ ఇంటికి వచ్చిన ధర్మరాజన్ తన ఇంట్లో ఉన్న వినయ్ని భోజనం చేస్తూ ఉండగా అవమానపరిచి మరోసారి ఈ ఊరిలో కనిపించకు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత వినయన్ కోపంగా స్పీడ్గా కారులో వెళుతూ ఉండగా వినయన్కి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో వినయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ వెంటనే లోకల్ ఎస్పై నజీర్ కి కాల్ చేసి ఎమ్మెల్యే ధర్మరాజన్ బావమరిదికి కారు యాక్సిడెంట్ అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ యాక్సిడెంట్ గురించి ఇన్ఫార్మ్ చేయడం కోసం ఎమ్మెల్యే ధర్మరాజ్ కి కాల్ చేశాం. కానీ షాకింగ్ గా ఎమ్మెల్యే ధర్మరాజన్ ని ఎవరో హత్య చేశారని తెలిసింది అని అంటాడు. దాంతో ఎమ్మెల్యే ధర్మరాజన్ హత్య టీవీలో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. వెంటనే ఎస్పీ నజీర్ క్రైమ్ సీన్ కి చేరుకుని విచారణ మొదలు పెడతాడు. లోకల్ ఎస్పీ నజీర్ ని చూసి అందరినీ విచారించడం మొదలు పెట్టాం. ఇంట్లో బయట వ్యక్తులు ఎవరూ లేరు. నాకు పని మనిషి రాణి మీదనే అనుమానం కలిగింది, అందుకే రాణిని అదుపులోకి తీసుకున్నామని చెప్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఎస్పీ వెంటనే పోలీసుల్ని 2 టీమ్స్ గా డివైడ్ చేసి ఒక టీం కేవలం పని మనిషి రాణిని విచారించండి, మరొక టీం మిగిలిన వారిని విచారించండి, వీలైనంత త్వరగా ఎమ్మెల్యేని చంపిన కిల్లర్ ని పట్టుకోవాలి అని అంటాడు. మరో పక్క ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి రిటైర్డ్ అయిన బాసి క్యాన్సర్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్లి బాసీని కలిసి ఎమ్మెల్యే ధర్మరాజన్ హత్య గురించి వినే ఉంటారు. ఎస్పీ సార్ ఈ కేసుని వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలనుకుంటున్నాడు. సో మీ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ మీద నమ్మకంతో మిమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నారు అని అడుగుతాడు. బాషీ కూడా అందుకు ఒప్పుకుంటాడు. దాంతో బాషీ ముందుగా ఎమ్మెల్యే ధర్మరాజన్ గతం గురించి తెలుసుకుంటాడు. ధర్మరాజన్ అసలు పేరు సెల్వా. అనాథ అయినటువంటి సెల్వా క్వారీలో కూలీగా వర్క్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఆ ప్రాంతపు పెద్ద మనిషి ఒక ఒంటరి మహిళని, ఆ మహిళ యొక్క కూతురైనటువంటి శీలాని తీసుకుని వచ్చి సెల్వాకి పరిచయం చేసి ఈ రోజు నుంచి ఈమె నీకు తల్లి, నీకు శీలా చెల్లి అని చెప్తాడు. అలా సెల్వికి ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఆ తర్వాత సెల్వా ధర్మరాజన్ గా పేరు మార్చుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ఎమ్మెల్యే స్థాయికి చేరుకుంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. బాషీ అండ్ టీం ఎమ్మెల్యే సిస్టర్ అయినటువంటి శీలాని పిలిపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. షీలా పోలీసుల్ని చూసి, మీరు పని మనిషి రాణిని ఎందుకు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు? రాణి చాలా మంచి అమ్మాయి, సరిగ్గా విచారణ చేయకుండా అమాయకులను కేసులో ఇరికించకండి. హత్య జరిగిన రోజు నేను మా అన్నయ్య మీద రాస్తున్న బుక్ ని పూర్తి చేశాను. అదే టైంకి రాణి రీతు అనే ఒక చిన్న పాపని తీసుకుని ఇంటికి వచ్చింది. రాణి కేవలం మా దగ్గరే కాకుండా వేరే ఇళ్లలో కూడా చిన్న పనులు చేస్తూ ఉంటుంది. అలా రాణి వర్క్ చేసే ఫ్యామిలీ వారి కూతురైనటువంటి రీతుని రాణికి అప్పజెప్పి బయటికి వెళ్లారంట. సో రాణి రీతుని తీసుకుని మా ఇంటికి వచ్చి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను అని చెప్పింది. ఆ తర్వాత నేను పూర్తి చేసిన బుక్ ని రాణి చేతికిచ్చి, దీన్ని తీసుకుని వెళ్లి మా అన్నయ్యకి చూపించు, బుక్ పూర్తయిందనే ఆనందంలో నీకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పాను. దాంతో రాణి మా అన్నయ్య రూమ్ లోకి వెళ్లి రక్తపు మడుగులో పడి ఉన్న అన్నయ్యని చూసి భయపడిపోయింది. మీరే చెప్పండి, రాణి హత్య చేయడానికి వచ్చి ఉంటే హత్య చేయడానికి వస్తూ ఎవరైనా చిన్నపిల్లల్ని అక్కడికి తీసుకుని వస్తారా అని అంటుంది శీల. ఆ వెంటనే పోలీసులు ఎమ్మెల్యే
ఎమ్మెల్యే పిఏ అయినటువంటి లాల్జీని పిలిపించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. పోలీసులు లాల్జీని చూసి హత్య జరిగిన రోజు ఏం జరిగింది, నువ్వు ఏదైనా అనుమానాస్పదంగా గమనించావా అని అడగ్గా అది విన్న లాల్జీ ఆ రోజు ముందుగా ఎమ్మెల్యే గుడి దగ్గర జాతరలో పాల్గొన్నాడు. అక్కడే పేదలకి నిత్యావసర వస్తువుల్ని పంపిణీ కూడా చేయాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యే ఆ రోజు ఈవినింగ్ నుంచి కూడా కొంచెం అన్ఈజీగా ఉంది, హెల్త్ బాగోలేదు అంటూ ఉన్నాడు. అందుకే జాతర దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి పేదలకి వస్తువుల పంపిణీ కూడా ఇంటి దగ్గరే చేశాడు అని చెప్తాడు లాల్జీ. అది విన్న పోలీసులు ఈ మధ్య ఎమ్మెల్యే ఎవరైనా కొత్త వ్యక్తుల్ని కలిశారని అనగా అది విన్న పిఏ ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఎమ్మెల్యేకి 35 లక్షలు ఇచ్చి ఇది త్వరలో రాబోతున్న ఎలక్షన్ ఖర్చులకి ఉంచండి, నాకు ఒక ల్యాండ్ డీల్ చెయ్యండి అనడంతో ఆ తర్వాత రోజే ఎమ్మెల్యే వెళ్లి ఆ వ్యక్తిని గన్నుతో బెదిరించి అతని ల్యాండ్ ని వదిలిపోయేలాగా చేస్తాడు. అలా లాల్జీ జరిగింది మొత్తం చెప్తాడు. అదే టైంలో కానిస్టేబుల్ వచ్చి పోలీస్ ఆఫీసర్ ని చూసి మీరు చెప్పినట్లే ఆ రాణి బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేశాను, అంతా క్లీన్ గానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి మీద ఒక దొంగతనం కేసు ఫైల్ అయ్యింది, అయితే వెంటనే ఆ కేసుని పెట్టిన వారే కేసుని వెనక్కి తీసుకున్నారు అని చెప్తాడు. అది విన్న పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టింది ఎవరో అని అంటాడు. దానికి కానిస్టేబుల్ ఆమె పేరు మహేశ్వరి, చనిపోయిన ఎమ్మెల్యేకి ఆమెకి ఎఫ్ఐఆర్ ఉందని బయట అందరూ అనుకుంటూ ఉంటారు అని చెప్తాడు. దాంతో వెంటనే మహేశ్వరిని పిలిపించి మీరు రాణి మీద పెట్టిన కేసుని ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని అడగడంతో మహేశ్వరి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. మహేశ్వరి ఏడుస్తూ ఎమ్మెల్యేని చూసి తరతరాలుగా వస్తున్న దేవుడి నగలు కనిపించడం లేదు, పని మనిషి రాణి కూడా కనిపించడం లేదు, బంగారం దొంగలించి పారిపోయింది అని అంటుంది. ఎమ్మెల్యే వెంటనే పోలీస్ ఆఫీసర్ ని పిలిపించగా ఆ పోలీస్ ఆఫీసర్ మహేశ్వరిని చూసి పని మనిషి రాణి ఇక్కడ ఎంత కాలంగా వర్క్ చేస్తుంది అని అడుగుతాడు. దాంతో మహేశ్వరి గతం గుర్తు చేసుకుంటుంది. మహేశ్వరి ఇంట్లోని పని మనిషి అయినటువంటి సుందరికి వయసు అయిపోయి సరిగ్గా పని చేయలేకపోతూ ఉండడంతో సుందరికి తోడుగా రాణిని కూడా పనిలో పెట్టుకుంటుంది మహేశ్వరి. అయితే రాణి అన్ని పనులను చాలా స్పీడ్ గా చేసేస్తూ ఉండడంతో మహేశ్వరి ఇంకా సుందరి అవసరం లేదు అని భావించి సుందరిని పనిలో నుంచి తీసేసి పంపించేస్తుంది. అది చూసిన రాణి నా వల్లే సుందరికి జీవనోపాధి పోయింది అని భావించి బాధపడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే రాణి ఇంట్లోని దేవుడి నగలతో పాటు కనిపించకుండా పోవడంతో పోలీసుల్ని పిలిపించి కంప్లైంట్ ఇస్తుంది మహేశ్వరి. అయితే సరిగ్గా అదే టైంలో రాణి సుందరితో పాటు ఇంటికి వచ్చి మహేశ్వరిని చూసి పండగ వస్తుంది, నగలని క్లీన్ చేయమని చెప్పారు కదా, నాకు ఆ నగలని క్లీన్ చేయడం రాదు, అందుకే సుందరి దగ్గరికి వెళ్లి క్లీన్ చేయించుకు వచ్చాను, అందుకే నేను చేయలేని పనులు తను చేయడానికి ఉంటుంది అని సుందరిని వెనక్కి తీసుకువచ్చాను అని చెప్తుంది. దాంతో మహేశ్వరి కేసుని వెనక్కి తీసుకుంటుంది. అలా జరిగింది మొత్తం చెప్పిన మహేశ్వరి రాణి చాలా మంచి అమ్మాయి, తన వల్ల సుందరి జీవనోపాధి పోతుంది అని బాధపడి తనకు వచ్చిన పని కూడా తనకి రాదని చెప్పి సుందరిని తిరిగి పనిలో పెట్టుకునేలా చేసింది అని అంటుంది. అది విన్న పోలీస్ నీకు ఎమ్మెల్యేకి సంబంధం ఏమిటి, ఆయన నీతో ఎలా ఉండేవాడు అని అడుగుతాడు. అది విన్న మహేశ్వరి గతం గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఎమ్మెల్యే కేవలం మహేశ్వరి ఆస్తి కోసం, సమాజంలో మహేశ్వరి కుటుంబానికి ఉన్న మంచి పేరు కోసమే మహేశ్వరితో రిలేషన్షిప్ లో ఉంటూ మహేశ్వరి తన సొంత ఆస్తిని అమ్ముకున్నా కూడా నాకు చెప్పి అమ్మాలి కదా, సొంత నిర్ణయాలు తీసుకోకు అంటూ మహేశ్వరిని కొడుతూ ఉంటాడు. ముసలివాడైనటువంటి మహేశ్వరి ఫాదర్ అదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. అలా జరిగింది గుర్తు చేసుకున్న మహేశ్వరి ఎమ్మెల్యే చెడ్డవాడు అనే విషయం పోలీసులకి చెప్పకుండా ఎమ్మెల్యే ధర్మరాజన్ చాలా మంచివాడు, నాకు దేవుడితో సమానం అని అబద్ధం చెప్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎవరి మీద అనుమానంగా ఉందో, ఎమ్మెల్యేని ఎవరు చంపి ఉంటారో కామెంట్ చెయ్యండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేయగలరో చూద్దాం. ఆ వెంటనే కానిస్టేబుల్ వచ్చి లోకల్ ఎస్ఐని చూసి ఎమ్మెల్యే ఇంటి ప్రహరీ గోడ దగ్గర ఒక ఫోన్ దొరికింది, అది ఎవరిది అని ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉండే కార్యకర్త అయినటువంటి మైక్ ది అని తెలిసింది. మైక్ ని కస్టడీలోకి తీసుకున్నామని అంటాడు. దాంతో పోలీసులు మైక్ ని చూసి నీ ఫోన్ ఎందుకు ఎమ్మెల్యే ఇంటి ప్రాంగణంలో ఉంది, నీ ఫోన్ లో ఎందుకు రాణికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి అని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయడంతో మైక్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. మైక్ రాణిని ఇష్టపడుతూ రాణిని ఫాలో అవుతూ రాణి ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటాడు. గుడిలో జాతర జరిగిన రోజు ధైర్యం చేసి రాణి చెయ్యి పట్టుకోగా రాణి చెయ్యిని విదిలించుకుని ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లిపోతుంది. దాంతో రాణితో మాట్లాడి ప్రేమిస్తున్నట్లు చెప్పాలనుకున్న మైక్ సీక్రెట్ గా గోడ ఎక్కి చెట్టు మీద నుంచి ఎమ్మెల్యే ఇంటి వైపు చూస్తూ రాణి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే ఎవరో ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఇంట్లో నుంచి ఒక సూట్ కేసుతో బయటికి వెళ్లడం గమనిస్తాడు మైక్. అలా జరిగింది చెప్పిన మైక్ అలా చెట్టు ఎక్కినప్పుడే నా ఫోన్ అక్కడ పడిపోయి ఉంటుంది అని
అంటాడు. ఆ వెంటనే పోలీసులు ఎమ్మెల్యే వైఫ్ అయినటువంటి సోనాని పిలిపించి ఎంక్వైరీ చెయ్యగా సోనా పోలీసుల్ని చూసి నేనే చాలా సార్లు ఆయన్ని చంపాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలా లేదు. ఇంకా ఆ రాణికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా రాణి అయితే అతన్ని చంపలేదు అంటూ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన చెప్పడం మొదలు పెడుతుంది. సోనా తమ్ముడు వినయన్ భోజనం చేస్తూ ఉండగా ఎమ్మెల్యే పిఏ లాల్జీ వినయన్ ని చూసి నువ్వు బ్యాంక్ అకౌంట్ లో నుంచి డబ్బులు ఎందుకు తీసావు? అది పార్టీ ఫండ్, రాబోతున్న ఎలక్షన్స్ కోసం దాచిన డబ్బు అది. మీ బావ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు, నువ్వు ఆయన ఎదుగుదలకి అడ్డుపడకు అని అంటాడు. అది విన్న వినయన్ కష్టపడి ఎవరో పైకి రాలేదు, డబ్బు కోసం మా అక్కని ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకుని మా ఆస్తితో పొలిటికల్ గా ఎదిగాడు అంటూ ఎమ్మెల్యేని తిడతాడు. అది విన్న ఎమ్మెల్యే వినయన్ని అవమానపరిచి ఇప్పుడే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లిపో, లేదంటే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. ఆ కోపంతో బయటకు వెళ్లిన వినయన్ కారుకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అలా జరిగింది చెప్పిన సోనా నా తమ్ముడు యాక్సిడెంట్ వెనకాల నా భర్త హస్తం ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది అని అంటుంది. అదే టైంలో పోలీసులకి గుడి దగ్గర ఎక్కడైతే ఎమ్మెల్యే సభలో మాట్లాడాడో ఆ సభకి చాలా దగ్గరలో పేలుడు పదార్థాలు బాంబులు దొరకడంతో వీటిని ఎవరు ఇక్కడ పెట్టి ఉంటారు? బహుశా కిల్లర్ ఎమ్మెల్యేని సభలో ఉండగానే చంపాలనుకున్నాడా అనే కోణంలో విచారిస్తూ ఉంటారు. మరో పక్క బాజీ అండ్ టీం జర్నలిస్ట్ ఏబీని పిలిపించి ఎమ్మెల్యే హత్య జరిగిన రోజు నీ కూతురు ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషి రాణితో పాటు ఎందుకు ఉంది అని అడుగుతాడు. అది విన్న ఏబీ ఆ రోజు నా వైఫ్ నిమ్మి అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి అనడంతో నేను రీతుని రాణికి అప్పచెప్పి నిమ్మిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాను అని అంటాడు. ఆ వెంటనే ఏబీ వైఫ్ ని పిలిపించి విచారించగా నిమ్మి పోలీసుల్ని చూసి నేను ఏబీ రిలేషన్షిప్ లో ఉన్నాం, అఫీషియల్ గా పెళ్లి చేసుకోలేదు, కానీ భార్యాభర్తల్లాగానే ఉంటున్నాం, నేను నర్స్ గా వర్క్ చేస్తూ ఉంటాను, సో ఇద్దరం బిజీగా ఉండడం వల్ల రీతును చూసుకోవడం కోసమే రాణిని పనిలో పెట్టుకున్నామని చెప్తుంది. అదే టైంలో మరో పోలీస్ టీం సభా ప్రాంగణంలో దొరికిన పేలుడు పదార్థాల గురించి ఎంక్వైరీ చేస్తూ సీసీటీవీ వీడియోని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ టీం కి మదురైకి సంబంధించిన ఒక గ్యాంగ్ ఆ బాంబుల్ని సభా ప్రాంగణంలో పెట్టినట్లు తెలుసుకుని ఆ గ్యాంగ్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా అతి కష్టం మీద ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టైల్లో విచారిస్తూ ఉంటారు. అలాగే ఆ గ్యాంగ్ దగ్గర దొరికిన బ్యాగ్ లోనే భారీ మొత్తంలో డబ్బుతో పాటు ఎమ్మెల్యేని చంపడానికి వాడిన మర్డర్ వెపన్ కూడా ఆ బ్యాగ్ లోనే దొరుకుతుంది. మరోపక్క బాసి ఎమ్మెల్యే సిస్టర్ శీలా దగ్గరికి వెళ్లి శీలా రాసిన ఎమ్మెల్యే జీవిత కథ బుక్ ని చదువుతాడు. అదే టైంలో ఎమ్మెల్యే డెడ్ బాడీలో ఏదో విదేశాల్లో దొరికే మత్తు పదార్థం ఉన్నట్లు రిపోర్ట్ లో వస్తుంది. బాషి వెళ్లి మహేశ్వరి ఇంట్లో వర్క్ చేసే సుందరితో మాట్లాడుతూ ఉండగా సుందరి బాసీకి ఒక కొలనుని చూపించి ఈ కొలనులోనే మహేశ్వరి తండ్రి పడి చనిపోయాడు అని చెప్తుంది. కానీ నిజానికి ఎమ్మెల్యే అనే మహేశ్వరి ఫాదర్ ని ఆ కొలనులోకి తోసి చంపేసి ఉంటాడు. ఆ వెంటనే బాసి ఎమ్మెల్యే మీద ఆరోపణల్లో ఉన్న పాత కేసుల గురించి వెతుకుతూ ఒక కేసు ఫైల్ ని ఓపెన్ చేస్తాడు. స్టోరీ కథానికి వెళ్తుంది. చాలా కాలం క్రితం కొండ ప్రాంతంలో ఉన్న చిన్న పాకలో చిన్న పిల్లలకి చదువు చెప్తూ ఉంటారు. అయితే రాత్రికి రాత్రి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పాక మొత్తం కాలిపోయి కొంతమంది పిల్లలు కూడా కనిపించకుండా పోతారు. అయితే ఆ కేసుని విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్ నజీర్ ఆ స్కూల్ టీచర్ నిర్లక్ష్యం వలనే ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, కానీ స్కూల్ టీచర్ పరారీలో ఉంది, ఆమె కోసం వెతుకుతున్నామని కేసుని క్లోజ్ చేస్తారు. ఆ పోలీస్ ఆఫీసరే ప్రస్తుతం ఎస్పీగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన కొంతకాలానికే ఆ ప్రాంతంలో క్వారీ రన్ చేసే రోనీ అనే ఒక వ్యక్తి కూడా అనుమానాస్పదంగా చనిపోయినట్లు బాషీకి తెలుస్తుంది. ఆ వెంటనే బాషీ వెళ్లి ఎబీ మరియు నిమ్మీలను కలిసి మీకు రాణికి ఇంతకు ముందు పరిచయం లేదు, కేవలం రాణి మీ ఇంట్లో పనిలో జాయిన్ అయిన తర్వాతనే పరిచయం అని చెప్పారు. కానీ రాణి బ్యాగ్ లో పాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దొరికింది, దానిలో నిమ్మి సిగ్నేచర్ ఉంది. అలాగే మీకు మహేశ్వరికి మధ్య పరిచయం లేదు అని చెప్పారు, కానీ మీ ఇంట్లోని ఫోన్ నుంచి మహేశ్వరి ఫోన్ కి కాల్స్ వెళ్ళినట్లు తెలిసింది అని అడుగుతాడు. అది విన్న నిమ్మి ఎప్పుడైనా నేను వర్క్ చేసే హాస్పిటల్ కి వచ్చి ఉంటుంది, కానీ నాకు తనతో పరిచయం లేదు, అలాగే నా భర్త జర్నలిస్ట్, సో ఆయన నా ఫోన్ ని వాడుతూ ఉంటాడు అని చెప్తుంది. సరిగ్గా అదే టైంలో రీతు ఒక పాత జానపద పాట పాడుతూ ఉండడంతో అది విన్న బాషి ఈ పాట ఎవరు నేర్పించారో అని అడుగుతాడు. దానికి రీతు రాణి అక్క నేర్పించింది అని అంటుంది. అది విన్న బాషి రీతుతో మళ్ళీ ఆ పాట పాడించుకుని దాన్ని రికార్డ్ చేసుకుని వెళ్లి పాటల మీద బాగా అవగాహన ఉన్న ఒక వ్యక్తిని కలిసి ఆ పాట గురించి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి బాషిని చూసి ఈ పాట అటవీ ప్రాంతంలో ఉన్న స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు పాడడం చూశాను, కానీ ఆ స్కూల్కి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, ఆ
స్కూల్ టీచర్ కూడా పరారీలో ఉంది అని పోలీసులు అంటున్నారు అని చెప్పడంతో బాషి ఆ స్కూల్ ఉన్న అటవీ ప్రాంతానికి బయలుదేరగా జర్నలిస్ట్ అయినటువంటి ఎబీ కూడా నేను కూడా మీతో పాటు వస్తాను, నాకు పేపర్లో వేయడానికి రిపోర్ట్ వస్తుంది కదా అని బాషితో కలిసి అటవీ ప్రాంతానికి బయలుదేరతాడు. అలా అటవీ ప్రాంతానికి బయలుదేరే ముందు దగ్గరలోని ఒక చర్చ్ ఫాదర్ దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చెయ్యగా ఆ చర్చ్ ఫాదర్ బాషిని చూసి ఆ ప్రాంతంలో స్కూల్ పెట్టి పిల్లలకి చదువు నేర్పించాలి అని మేము చాలా కాలంగా అనుకుంటూనే ఉండేవాళ్ళం, కానీ అడవిలో వర్క్ చేయడానికి ఎవరు ఆసక్తి చూపించే వాళ్లే కాదు. సరిగ్గా అదే టైంలో భావన అక్కడ వర్క్ చేయడానికి ముందుకు వచ్చింది అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. భావన వెళ్లి అటవీ ప్రాంతంలో అందరితో కలిసిపోయి చదువు నేర్పిస్తూ ఉంటుంది. రాణి కూడా భావన దగ్గరే చదువు నేర్చుకుంటూ ఉంటుంది. రాణి చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ అవ్వడంతో తన పాపని ఆడిస్తూ చదువు నేర్చుకుంటూ ఉంటుంది. అదే టైంలో ఆ ప్రాంతంలో ఇల్లీగల్ గా క్వారీ నిర్వహిస్తూ బాంబులతో కొండల్ని పగలగొడుతూ ఉండడంతో భావన ఎమ్మెల్యేని పిలిచి అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారు, దాన్ని ఆపించండి అని అంటుంది. అది విన్న ఎమ్మెల్యే నేను ఆ క్వారీని ముయ్యిస్తాను అని చెప్పి క్వారీని రన్ చేసే రోనీని కలిసి భావన ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్తాడు. అది విన్న రోనీ నా కులం ఓట్లు అలాగే ఎలక్షన్ ఫండ్ కావాలంటే నువ్వే ఆ టీచర్ నోరు ముయ్యించు అని అంటాడు. దాంతో ఎమ్మెల్యే తన మనుషులతో వెళ్లి భావనని కొట్టి భావన మీద పెట్రోల్ పోసి నిప్పంటించి ఆ స్కూల్కి కూడా నిప్పంటించేసి వెళ్లిపోతాడు. పోలీసులు కూడా భావన వల్లే ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, భావన పరారీలో ఉంది అని ప్రకటిస్తారు. అలా జరిగింది తెలుసుకున్న బాషీకి ఎమ్మెల్యే ఎలా చనిపోయాడో అర్థమవుతుంది. ఆ వెంటనే వెళ్లి ఎమ్మెల్యే సిస్టర్ షీలాని కలిసి ఎమ్మెల్యే ఎలా చనిపోయాడో నాకు తెలుసు అని అంటాడు. షీలా గతం గుర్తు చేసుకుంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎమ్మెల్యేకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో తాను గెలవడం కష్టం అని సర్వే ద్వారా తెలుస్తుంది. దాంతో ఎమ్మెల్యే తనకు సానుభూతి ఓట్లు పడి ఎలక్షన్స్ లో గెలవాలి అని ఫిక్స్ అయ్యి మదురై నుంచి ఒక గ్యాంగ్ ని పిలిచి గుడి దగ్గర జాతర జరుగుతున్నప్పుడు నాకు అస్వస్థతగా ఉందని మధ్యలోనే ఇంటికి వెళ్లిపోతాను, మీరు ఆ స్టేజ్ మొత్తాన్ని బాంబులతో పేల్చెయ్యండి, ఆ బ్లాస్ట్ లో నా సిస్టర్ చనిపోతుంది, ఇదంతా అపోజిషన్ వాళ్లే చెయ్యించారు అని ప్రచారం చేస్తాను, దెబ్బకి ఎలక్షన్స్ లో మళ్లీ గెలుస్తాను అని ప్లాన్ చేసుకుంటాడు. అది మొత్తం విన్న మహేశ్వరి తన తండ్రిని కూడా ఎమ్మెల్యేనే చంపేసి ఉంటాడు అనే కోపంతో ఎమ్మెల్యే తాగే మందు బాటిల్లో ఒక మత్తు పదార్థాన్ని కలుపుతుంది. అలాగే ప్లాన్ ప్రకారం జాతర దగ్గర నుంచి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోతాడు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ఎమ్మెల్యే ప్లాన్ చేసినట్లు గుడి దగ్గర బాంబు పేలదు. నిజానికి ముందుగానే ఎమ్మెల్యే సిస్టర్ షీలా మదురై గ్యాంగ్ తో మాట్లాడి బాంబు పేల్చనవసరం లేదు, ఇంటికి వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఉంటుంది. అలా ఎమ్మెల్యే ఇంట్లో ఉండగా రాణి అలాగే ఎమ్మెల్యే సిస్టర్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే చేసిన అక్రమాలని స్కూల్ ని తగలబెట్టడం ఇవన్నీ గుర్తు చేసి ఇదంతా కూడా నీ జీవిత చరిత్రలో రాస్తున్నామని అంటారు. దాంతో కోపం తెచ్చుకున్న ఎమ్మెల్యే వారిని కొట్టాలనుకున్నా కొట్టలేకపోతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఎమ్మెల్యే ఆల్రెడీ మహేశ్వరి మత్తు కలిపిన మందును తాగి ఉంటాడు. దాంతో రాణి ఎమ్మెల్యేని కత్తితో పొడి చేసి ఆ కత్తిని ఒక బ్యాగ్ లో పెట్టి ఆ కత్తి పైన డబ్బులు పెట్టి ఆ బ్యాగ్ ని బాంబు పెట్టడానికి వచ్చిన గ్యాంగ్ కి ఇచ్చి పంపించేస్తారు. అలాగే షీలా రాణి మరియు మహేశ్వరులతో చేతులు కలిపిన ఎమ్మెల్యే వైఫ్ కూడా తన ఫోన్ తో కాకుండా వేరే ఫోన్ తో పోలీసులకి ఫోన్ చేసి మదురై గ్యాంగ్ వెళ్తున్న వ్యాన్ నెంబర్ ని చెప్పి ఆ గ్యాంగ్ పట్టుబడేలా చేస్తుంది. అలా ఆ గ్యాంగ్ ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కుంటారు. అలా ఇది మొత్తం తెలుసుకున్న బాషి ఎస్పీని కలవడానికి వెళ్ళగా ఎస్పీ బాషిని చూసి మదురై గ్యాంగే ఎమ్మెల్యేని చంపినట్లు నిర్ధారించుకున్నాం, ఇంకా రాణిని కూడా కస్టడీ నుంచి వదిలేశాం, అంతేకాదు ఎమ్మెల్యే సిస్టర్ షీలా రికమెండ్ చేయడంతో రాణిని మా ఇంట్లో కూడా పనికి పెట్టుకున్నా అని అంటాడు. నిజానికి ఒకప్పుడు ఎమ్మెల్యే స్కూల్ని తగలబెట్టినప్పుడు ఈ ఎస్పీనే కేసుని విచారించకుండా ఎమ్మెల్యేతో చేతులు కలిపి ఆ కేసుని క్లోజ్ చేసి ఉంటాడు. అది గుర్తు చేసుకున్న బాషి అయితే రాణి నెక్స్ట్ టార్గెట్ ఎస్పీనే అని అర్థం చేసుకుని ఆ విషయం ఎస్పీకి చెప్పకుండా వెళ్లిపోతాడు. అప్పుడే మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఎమ్మెల్యే తగలబెట్టిన టీచర్ భావన కాలిన గాయాలతో బ్రతికే ఉంటుంది. భావన కళ్ళ ముందే ఎమ్మెల్యేని చంపాలి అని రాణి, నిమ్మి, షీలా, మహేశ్వరి అలాగే ఎమ్మెల్యే భార్య కలిసి ఇది మొత్తం ప్లాన్ చేసి ఉంటారు. అలాగే నిమ్మి దగ్గర ఉండే రీతు అనే చిన్న పాప కూడా రాణి కూతురే అని తెలుస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఈ మూవీ మనోరమ మ్యాక్స్ యాప్ లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. అన్నట్లు మీరు ఇంతకన్నా నెక్స్ట్ లెవెల్లో ఉండే మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి డిపార్ట్మెంట్ క్యూ అనే మూవీని చూసారా? డిపార్ట్మెంట్ క్యూ మూవీ సిరీస్ లో మొత్తం 5 మూవీస్ ఉన్నాయి. ఆ 5 మూవీస్ కూడా మంచి మంచి ట్విస్టులతో చాలా బాగుంటాయి. ఆ మూవీస్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి.
చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.